అధినేత జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయినటువంటి కడపకి బీటలు పడేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది కడప జిల్లాలో వైసీపీ పార్టీ. కేవలం 10 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ ప్రభావం చూపించగలిగింది. ఇక మిగిలిన నియోజకవర్గంలో పూర్తిగా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అక్కడ జోరు అయినటువంటి విజయాన్ని సాధించింది. అయితే స్థానికంగా ఇప్పుడు కడప జిల్లా జడ్పీ చైర్మన్ పీఠాన్ని కూడా టీడీపీ దక్కించుకునే ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే ఇందులో భాగంగానే అలర్ట్ అయింది వైసీపీ. ఇప్పటికే ఈ నెల 21న జగన్ జడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించే విధంగా తిరిగి వైసీపీ కాపాడుకునే దిశగా జడ్పీటీసీలతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా కడపలో 49 జడ్పీ స్థానాలు ఉన్నాయి. ఇందులో భాగంగా 2 స్థానాలు ఖాళీగా ఉండగా సుమారుగా 47 స్థానాలు ఉన్నాయి. 47 స్థానాల్లో కూడా 5 టీడీపీలకు వెళ్ళిపోయారు. ఇప్పటికే సుమారుగా ప్రస్తుతం అటు వైసీపీ పార్టీకి కేవలం 42 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయింది, ఆయన రాజీనామా చేయడంతో. అయితే ఆ స్థానంలో భర్తీ కోసం టీడీపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. జడ్పీ స్థానాల్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇది కనుక విజయం సాధిస్తే పూర్తిగా వైసీపీని దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. వైసీపీని దెబ్బకొట్టడం కాకుండా సొంత ఇలాకాలోనే జగన్కి గుణపాఠం చెప్పినట్టు అవుతుందంటూ కూడా పూర్తిగా కూడా టీడీపీ భావిస్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ జడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకునేలాగా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. ఆకేపాడులో జడ్పీటీసీలతో క్యాంప్ ఏర్పాటు చేసింది వైసీపీ. కడపలో మొత్తం 49 జడ్పీ స్థానాలుంటే దాంట్లో ఇప్పటికే 5 టీడీపీలకు వెళ్ళిపోవడం, మరొక 2 స్థానాలు ఖాళీగా ఉండడంతో కేవలం 42కు పడిపోయింది వైసీపీ సంఖ్య. దీంతో ఏ రకంగా చూసినా కూడా వైసీపీ నెగ్గే అవకాశం మెండుగా ఉంది. కానీ టీడీపీ తన వైపు ఆ జడ్పీటీసీలను మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. ఎస్ కిషోర్, సో ఎటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది? సో ఇక్కడ చాలా క్లియర్గా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ టీడీపీ తన వైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ముఖ్యంగా జడ్పీటీసీలు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి? వైసీపీ ఏ రకంగా నిర్వహించబోతోంది? మనోజ్, కడప జిల్లా ఎందుకు మెజారిటీ సభ్యులు వైసీపీకి ఉన్నప్పటికీ కూడా కొంతమేర ఎవరైతే సభ్యులు చేజారిపోయే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావనతో అటు వైసీపీ ప్రయత్నాలకు ఏదైతే వారిని చేసేందుకు కాలంలో వైసీపీ అందులో కూడా కాపాడేందుకు కూడా ప్రయత్నాలు ఇక సుమారుగా 49 జడ్పీ స్థానాలు ఉన్నాయి కడప జిల్లాలో. అయితే ఆకుపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్గా ఉండేవారు వైసీపీ హయాంలో. ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆకుపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే గెలుపొందారు. ఈ నేపథ్యంలో అక్కడ జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే ఈ కడప కంచుకోటలు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బద్దలు కొట్టింది టీడీపీ పార్టీ. ఇక పూర్తిగా లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కడప జడ్పీ చైర్మన్ పీఠాన్ని కూడా కనుక దక్కించుకుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్గా మారబోతోంది కడపలో తిరిగి పునర్వైభవం పొందడానికి. దీంతో భాగంగానే టీడీపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. 5 ఇప్పటికే జడ్పీ స్థానాలను టీడీపీ తమ వైపు తిప్పుకుంది, మరికొంతమంది కూడా తిప్పుకునే అవకాశం కూడా ఉంది. అయితే చాలా క్లియర్గా వైసీపీ మెజార్టీ కొనసాగుతున్నప్పటికీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్దాం. ఎస్ కిషోర్, సో మారే అవకాశం ఉందా? ఎవరైనా ఇంకా టీడీపీ వైపు చూస్తున్నారా? ఎందుకంటే అధికార పార్టీ, దాంతోపాటుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొంత ఒత్తిళ్లు కూడా ఉంటాయి అధికార పార్టీ నుంచి. కాబట్టి ఎవరైనా టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఏం మారినా కూడా సుమారుగా మరొక 15 మంది వెళ్తే కానీ అక్కడ పూర్తి స్థాయిలో జడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం లేదు. సో టీడీపీ ఎటువంటి వ్యూహరచన చేస్తోంది? దానిలోకి వెళ్లేందుకు అవకాశం కనబడుతోందా ఇంకొంతమంది? మనోజ్, ఏదైతే టీడీపీ వైపు చూస్తున్నారన్నటువంటి భావనతోనే అటు కడప జిల్లాలో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఏదైతే గతంలో ఎవరైతే 5 మంది జడ్పీటీసీలు, 47 మంది జడ్పీటీసీల్లో 5 మంది జడ్పీటీసీలు ఒక్కసారిగా కూడా అటు టీడీపీ కూటమి వైపు చూడటంతో కూడా అటు మరికొంతమంది కూడా కూటమి వైపు చూస్తున్నారంటే ప్రచారం కూడా జోరుగా అవుతున్న నేపథ్యంలో కూడా ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా 21వ తేదీన ఏదైతే జడ్పీటీసీలు అందరితో కూడా సమావేశమైన అనంతరం కూడా ఆయన సూచించడం జరిగింది, పార్టీలోనే ఉండాలి, పార్టీ వైపే నడవాలన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం. అయితే కొంతమంది ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి జడ్పీటీసీలు టీడీపీ వైపు చూస్తుండడంతో టీడీపీ కూడా పావులు కదుపుతుంది. అయితే దాదాపు 42 మంది సభ్యులు ఉన్నారు. 42 మంది సభ్యులు కూడా ఎవరు కూడా వారిలో 10 మంది
టీడీపీ వైపు వెళ్ళిన మెజారిటీ తగ్గే అవకాశం అయితే ఒక రకంగా పట్టు కోల్పోయే అవకాశాలు పరువు ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో గతంలో ఏదైతే 49 మంది జెడ్పీటీసీలు ఉన్నటువంటి వైసీపీ ఒక్కసారిగా 42కు చేరుకోవడం, ఆ తర్వాత మరికొంతమంది కింద చేజారి పెరిగిన దాదాపు జెడ్పీటీసీల సంఖ్య తగ్గే అవకాశాలు లేకపోలేనటువంటి భావనతో కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తుంది. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడం అంత సులువైన పని కాదనే చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీకి మెజారిటీ సభ్యులు ఉన్నారు. మెజారిటీ సభ్యులు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరైతే 10 మంది కానీ 15 మంది కానీ అటు టీడీపీ వైపు చూసినా కూడా ఆ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఏదైతే సంఖ్య తగ్గే అవకాశం లేకపోలేదు. ఏదైనా బిల్ పాస్ కావాలన్నా జెడ్పీలో ఏదైనా ఆమోదం తెలపాలన్నా కూడా మెజారిటీ సభ్యుల ఆమోదం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆమోదం లేనప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయన్నటువంటి భావనతోనే ఇప్పటి నుంచే కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఏదైతే ఎవరైతే జెడ్పీటీసీలో టీడీపీ చూస్తారో అదేవిధంగా టీడీపీలోకి వెళ్లాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారో వారందరినీ కూడా కట్టడి చేసేందుకు క్యాంపు రాజకీయాలకు తలపారు. అందులో భాగంగానే ఏదైతే రాజంపేట ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ అయినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి ఆకేపాటిలో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 38 మంది జెడ్పీటీసీలు అక్కడికి చేరుకోవడం జరిగింది. వీరందరినీ కూడా అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలిస్తారన్నటువంటి ప్రచారం కూడా ఒక రకంగా జరుగుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా క్యాంపు రాజకీయాలు, నిన్న రాత్రి నుంచి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు ఎవరైతే టీడీపీ వైపు చూస్తున్నారో. అదేవిధంగా టీడీపీ పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో ఆ క్రమంలో ఒక్కసారిగా కట్టడి చేసేందుకు కూడా ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు జెడ్పీ పీఠాన్ని మాత్రం ఖచ్చితంగా వైసీపీనే కైవసం చేసుకోవడం అయితే కనిపించినప్పుడు కూడా ఏదైతే ఒక రకంగా టీడీపీ పావులు కలిపి గతంలో ఏదైతే ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అంటే అప్పట్లో వివేకానంద రెడ్డిపై ఎమ్మెల్సీ బీటెక్ రవి పోటీ చేయడం జరిగింది. అయితే మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా అన్యూహంగా బీటెక్ రవి గెలవడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేయాలన్నటువంటి భావనతో అటు వైసీపీ ఉంది. అందులో భాగంగా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూగా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది మనోజ్. రైట్ కిషోర్, సో మొత్తం మీద కడప జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని టీడీపీ కొంత ప్రయత్నం చేస్తోంది. కానీ ఇటువైపు వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. వైసీపీ క్యాంప్ రాజ్యాలకు తెరలేపింది. ఇప్పటికే ఆకేపాటిలో ఒక క్యాంప్ కూడా క్రియేట్ చేసింది. చాలా క్లియర్ మెజారిటీ ఉంది. కానీ తమ పార్టీలో నుంచి అధికార పార్టీ వైపు ఎవరు మరలినా కూడా జెడ్పీ చైర్మన్ పీఠం కదిలే అవకాశం, జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా వెళ్లకుండా నిలువరిస్తోంది వైసీపీ. అయితే సుమారుగా టీడీపీకి 5 మంది సంఖ్యాబలం ఉంది. మరికొంతమంది కనుక అంటే సుమారుగా 15 నుంచి 20 మంది కనుక తమ పార్టీలో చేరితే తప్ప ఆ టీడీపీ జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం లేదు. కానీ వైసీపీ నుంచి ఎవరిని కూడా రానివ్వకుండా వైసీపీ అడ్డుకుంటోంది. చాలా వరకు కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆ టీడీపీ వైసీపీ నేతలు జెడ్పీసీలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత ఆసక్తి రేస్తోంది ఎవరైనా వెళ్తారా లేదా అనే విషయం. చాలా క్లియర్ మెజారిటీ అయితే వైసీపీ వైపుగా ఉన్నప్పటికీ ఏ రకంగా ఉండబోతుందో చూడాలి. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా తెరలేపిన వైసీపీ సుమారుగా 49 జెడ్పీ స్థానాలు ఉంటే దాంట్లో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒక 5గురు కూడా టీడీపీలో చేరిపోయారు. మరొక 42 మాత్రం వైసీపీ పక్షాన ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ చాలా క్లియర్ మెజారిటీ ఉంది. కానీ కొంత భయాందోళన చెందుతోంది. టీడీపీ ఎవరినైనా తమ వైపు తిప్పుకునే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తోంది. కాబట్టి క్యాంప్ రాజకీయాలకు తెరలేపిందనే విషయం తెలుస్తోంది. ఇప్పటికే జెడ్పీ చైర్మన్గా రామ్ గోవిందరెడ్డి పేరును కూడా ఖరారు చేసింది వైసీపీ. సో దాదాపుగా ఆయన జెడ్పీ చైర్మన్ ఖాయంగానే కనబడుతోంది.